ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లికూరు అట్టుకొచ్చానండి. ఓ పల్మి సొవ్విటి అడిగారంటే మన పెళ్లికూరులని చెప్పేస్తున్నాడు. మన పల్లివారి పెళ్లి సందడండి అదేనండి బాబా. కీర్తిశేషులు మన పల్లి వెంకన్న గారు, ఆయన శ్రీమతి రాధమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ ప్రథమ కుమారుడు ముద్దుల కుమారుడు మన సందీప్ పెళ్ళండి. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. చూసారా మహేష్ బాలు ఎంత క్యూట్ గా ఉన్నాడో. మరి మన సందీప్ని చేసుకోబోయి ఆ సెకండ్ సుక్క ఎవరంటారా? మన ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం ఎల్బీ నగర్ దగ్గర గోపాలపురం గ్రామ వాస్తవ్యులు మన వేమూరి శాంతారావు గారు, ఆయన శ్రీమతి శారద గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమార్తె ముద్దుల కుమార్తె మన శ్రవంతి అండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండు అన్నట్టు. చూసారా కొందన బొమ్మలా క్యూట్ గా ఉంటదండి. మరి అన్నట్టు చూసారా ఈ జంట అంతా చూడముచ్చటగా ఎంత చక్కగా ఉందో. మరి చూడముచ్చటకుండే జంటకి పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఎందుకే పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల నవంబర్ 15వ తారీఖు అనగా శనివారం ఉదయం 10:30 ఇంతకే పెళ్లి ఎక్కడంటారా? మన ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం మన దమ్మాయిగూడెం గ్రామంలోనే మన పెళ్ళికొడుకు ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తుందండి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు, 4 కూరలు, ప్రేమ ఆప్యాయతలు మనసారి ఒట్టిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి. అసలే మన పల్లి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. ఇంతకే వివాహం ఎవరి చేతుల మీద జరిపించేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి మన పాస్టర్ గారు వి మత్తయ్య గారు లేరు. దేవుని యందు నమ్మకమైన దాసుడిగా దేవుని సేవ చేసే గొప్ప మనిషి అండి. ఇదిగో మరి ఆయన చేతుల మీదగానే జరగబోతుందండి. మరి ఎన్ని పనులు ఉన్నా పక్కనేటికి వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. మీరు రాబోతే మాట వచ్చేద్దండి. అసలే మన పెళ్లి కొడుకు ముద్దుల అక్కగారులు, బావగారులు మన నవ్య గారు, సునీల్ గారు, మన పావని గారు, బాలరాజు గారు, మరి తమ్ముడు సంతోష్ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేస్తాడండి. మీరు రాబోతే మా ఊళ్ళందరూ బెంగటేసుకుంటారండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా బయలుదేరి వచ్చేయండి.